ముస్లింలకు సంబంధించినటువంటి అంశాలలో స్విట్జర్లాండ్ కొన్ని కీలకమైన అడుగులు వేసింది. అందులో ఆహ్, ముస్లిం సంప్రదాయం ప్రకారం అక్కడ మహిళలు బురకాలు ధరించడానికి వీల్లేదన్నటువంటిది ఆ మధ్యన ముందు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ పైన చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దానికి విరుద్ధంగా ఆ దేశ ప్రభుత్వ చట్టాన్ని ధిక్కరిస్తూ ముస్లిం మహిళలు తాము ధరించి వస్తున్నారు రోడ్డు మీదకి. అలా వచ్చినటువంటి ఒక ముస్లిం మహిళకి 100 స్విస్ ఫ్రాంక్స్ అంటే $126 పెనాల్టీ ఏసింది ప్రభుత్వం. బుర్కా వేసినందుకు గాను బుర్కాని ముందు దాన్ని తొలగించే ముందు రెఫరెండమే పెట్టింది. రెఫరెండంలో మెజారిటీ ప్రజలు బుర్కాని నిషేధించాలన్న తర్వాతనే చేసుకొచ్చిందనమాట. ఆవిడేమంటుందంటే, ఇస్లామోఫోబియో కారణంగా మా మీద ఇట్లాంటివి ఏస్తున్నారు. మా మతాన్ని మేము పాటిస్తుంటే తప్పేంటి? మీరెవరు అట్లాగ చెప్పడానికి అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొస్తోంది. దాంతో పాటు మళ్ళీ బురకా ధరించొచ్చింది. ఈ దఫా 1000 స్విస్ ఫ్రాంక్స్ అంటే $1260 పెనాల్టీ వేసిందనమాట.